మద్యం మాఫియా సృష్టికర్త ఎవరు? చంద్రబాబు. మద్యం మాటున మహాదోపిడికి సూత్రధారి ఎవరు? చంద్రబాబే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామి ఎవరు? చంద్రబాబే. బెల్ షాప్ల బాద్షా ఎవరు? చంద్రబాబు. దిక్కుమాలిన బ్రాండ్ల బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబే. ఇలా చెప్పుకుంటూ పోతే 40 ఇయర్స్ పొలిటికల్ కెరీర్లో చంద్రబాబు కుట్రల వెనుక, ఎదుగుదల వెనుక మద్యం అక్రమ సొమ్ము పాత్ర చాలా ఉంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈసారి అంతకు మించి అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. ఇదంతా చూస్తూనే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా మద్యం అమ్మకాలు తగ్గించడంలో చరిత్ర సృష్టించిన జగన్ పాలన మీద పడి ఏడుస్తున్నారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా అవాస్తవాలతో, అభూత కల్పనలతో వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్నారు, కక్షగడుతున్నారు. సిట్ పేరుతో చిల్లర కుట్రలు పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు అండ్ కో రచించిన కుట్ర స్క్రిప్టే లిక్కర్ స్కామ్. అసలు జరగని స్కామ్ ని జరిగినట్టుగా సృష్టించారు. నిలువెల్లా విషం నింపుకున్న పచ్చముఠ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ మొదట జగన్ చుట్టూ ఉన్న అధికారులను వేధించింది. ఆ తర్వాత పారిశ్రామిక వర్గాల మీద పగ ప్రదర్శించింది. ఆపై వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధిస్తోంది. వాళ్లు రచించిన కుట్ర స్క్రిప్టే వాంగ్మూలాల పేరుతో రిమాండ్ రిపోర్ట్లో చేరిపోయింది. ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారని చెప్తున్నారో వాళ్లు సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఒక్క ముక్క చాలు కదా చంద్రబాబు మోసపు బుద్ధికి పుట్టిన అక్రమ కేసే జరగని లిక్కర్ స్కామ్ అని చెప్పడానికి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వేధించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నకి దేశమంతా కోరస్తో చెప్పే జవాబు ఒకటే: ఆటవిక పాలన సాగుతోందని. రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో పచ్చమూక బరి తెగించిపోయిందని. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టడంలో పాలకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని. ఏపీలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. శాంతి భద్రతల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విద్య నుంచి వైద్యం దాకా అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలకు పాతరేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత జోరుగా సాగుతున్నవి రెండే. ఒకటి, ప్రజల మీదే పగబట్టిన పాలకులు సాగిస్తున్న కుట్రలు. 2, విచ్చలవిడి మద్యం అమ్మకాలు. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచన శక్తిని చంపేయడంలో చంద్రబాబుకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు, ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు సొంతమే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామిగా దశాబ్దాలుగా వెలిగిపోతోన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం పాలసీపై తప్పుడు కేసు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా భేతాళ కథ అల్లేసి మొదట అధికారులను, పారిశ్రామిక వర్గాలను అందులో ఇరికిస్తూ అబద్ధపు వాంగ్మూలాలతో, అసత్యపు నివేదికలతో పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడు వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తూ, విచారణ పేరుతో వేధిస్తూ, కక్ష సాధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ జరిగిందనేదే ఒక అభూత కల్పన. ఈ కేసులో అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం కక్ష సాధింపు చర్యలతో పచ్చముఠా పన్నిన పన్నాగం ఇది. ఇప్పటిదాకా జగన్ కి దగ్గరగా పనిచేసిన అధికారులను వేధించిన ప్రభుత్వం ఆ తరువాత వైఎస్ఆర్సీపీ నేతల మీద విషం కక్కుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరువాత మిథున్ రెడ్డిని వేధించడం ప్రారంభించింది. రాజకీయ కక్షతో కేసు పెట్టారని, ఇది నిలబడే కేసు కాదని, ధైర్యంగా ఎదుర్కొంటానని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. అసలు జరగనే లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించడానికి ఆయన దగ్గర గతంలో గన్మెన్ గా పనిచేసిన గిరి అనే ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ ను బెదిరించి ప్రలోభపెట్టి లొంగ తీసుకున్నారు. అందుకోసమే కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ అక్రమ కేసులో అప్పటి వరకు గిరి ప్రస్తావనే లేదు. కానీ హఠాత్తుగా తెరపైకి తెచ్చి ఆయనే కీలక సాక్షి అంటూ నమ్మించేందుకు సిట్ యత్నించింది. ఈ విధంగా ప్రతిసారి ఓ కొత్త పాత్రను ప్రవేశపెట్టి తమ కుట్రకు మరింత పదును పెట్టడం సిట్కు అలవాటుగా మారింది. ఇప్పుడు మిథున్ రెడ్డిని తీవ్రంగా వేధించడం మీద పచ్చముఠా ఫోకస్ పెట్టింది. జరగని స్కామ్ ని పట్టుకుని ఒక తప్పుడు కేసు పెట్టి అందులో వరుసగా అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతోన్న సిట్ మిథున్ రెడ్డి మీద వేధింపుల పర్వాన్ని తీవ్రతరం చేసింది. రాజకీయ కక్ష తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ కేసుని రిజిస్టర్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో వారిని అరెస్ట్ చేస్తే ఈ రాజకీయ పార్టీని మనం తొక్కేయచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక అపోహతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి పన్నినటువంటి పన్నాగం ఇది. చంద్రబాబు ప్రభుత్వం ఈ అక్రమ కేసులో ఎన్ని కుట్రలు పన్నుతోందన్నది సిట్ అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరి రిమాండ్ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక పచ్చముఠా పన్నాగాన్ని బట్టబయలు చేసింది. మొదట రాజ్ కసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని, ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండడం గమనార్హం. అంతేకాదు, మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుల అరెస్ట్, విచారణతో సంబంధం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్ రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి వాటిని కాపీ పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది. మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 years ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అలాంటి చంద్రబాబు ప్రభుత్వం జరగని స్కామ్ జరిగినట్టుగా కుట్ర స్క్రిప్ట్ ని రచించి ఆ కుట్ర స్క్రిప్ట్ నే రిమాండ్ నివేదికలుగా చూపిస్తూ సాగిస్తోన్న వేధింపుల పర్వంలో మిథున్ రెడ్డి మీద విషం కక్కడం మొదలుపెట్టింది. తెలుగుదేశం కూటమి యొక్క కుట్ర ఎంత దారుణమంటే, ఆ మద్యం స్కామ్తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా, మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా, కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక ఈయనను ఒక ముద్దాయిగా ప్రకటించి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరితెగింపుకు తెలుగుదేశం ప్రభుత్వం బనాయిస్తున్నది, ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నది, ఇంత దారుణానికి ఒడిగట్టుతున్నది. జగన్ జనరంజక పాలనని సహించలేక చంద్రబాబు అనుకో ఎంతగా కడుపు మంటతో పగతో రగిలిపోయారో చెప్పడానికి ఈ లిక్కర్ స్కామ్ ఒక ఉదాహరణ. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24న మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఒక తప్పుడు కేసు నమోదు చేశారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చారు. బెదిరించి భయపెట్టి తమకు అనుకూలంగా చివరకు వాసుదేవరెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకుని దాని ఆధారంగా ఈ కథను నడపాలనుకుంటున్నారు. వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజునే వాసుదేవరెడ్డిని మళ్లీ కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? ఆ వాంగ్మూలం ఆధారంగా చేసే దర్యాప్తునకు, అభియోగాలకు విలువ ఏముంటుంది? రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సేవలందించిన సలహాదారుల్లో ఒకరు. కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఆ తరువాత సలహాదారుగా ఎలాంటి పొడిగింపు కూడా లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో కానీ ఏ హోదాల్లో కూడా లేరు. అలాంటి వ్యక్తిని జరగని మద్యం కుంభకోణంలో నిందితుడిగా పేర్కొంటూ తప్పుడు కేసును ముందుకు నడిపించారు. ఆ తరువాత ఈ తప్పుడు కేసులోకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇరికించారు.
జగన్ పాలనలో అసలు లిక్కర్ స్కామే జరగలేదు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మద్యం విధానంతో సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీలకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. కారణం, జగన్ సీఎంగా ఉన్న వేళ ధనుంజయ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారు. అలానే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. అంతే, ఇది చాలు. జగన్ మీద ఉన్న పగని వాళ్ల మీదకి మళ్లించేశారు. పెట్టిందే అక్రమ కేసు అంటే దానికి అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధింపుల పర్వాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ నేతల మీద పగ సాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మిథున్ రెడ్డి దాకా తమ కుట్రని తీసుకొచ్చారు. జగన్ పాలనలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 43,000 బెల్ట్ షాపులను మూయించారు. మద్యం దుకాణాల సంఖ్యని తగ్గించారు. వేలాది పర్మిట్ రూమ్స్ రద్దు చేశారు. మద్యం దుకాణాలు నడిచే వేళలను కుదించారు. ఇవన్నీ చేశాక డిస్టిలరీల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. తమ వ్యాపారాన్ని సగానికి సగం తగ్గించినందుకు ప్రభుత్వం మీద పీకల దాకా ఆగ్రహం ఉంటుంది. అవును కదా? మద్యం అమ్మకాలు తగ్గిపోయిన స్థితిలో ఎవరైనా లంచం ఇస్తారా? మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి సహకరించే వాళ్ళకి లంచాలిస్తారా? మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది కదా. కానీ చంద్రబాబుకి మాత్రం అర్థం కావడం లేదు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ జగన్ ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారు, కుట్రలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. పచ్చ సిండికేట్స్ గుప్పిట్లో మద్యం అమ్మకాలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా సాగుతోంది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు కూడా ఇదే తరహాలో మద్యం దందా నడిపారు. అదే సమయంలో మద్యం స్కామ్లు కూడా చేశారు. నాడు డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015-19 మధ్య ఇలా కేవలం 5 డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50% పైగా కొనుగోళ్లు చేశారు. 2017-18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం 8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో 4,122.28 కోట్లు 5 డిస్టిలరీలకే ఇవ్వడం గమనార్హం. అందులో మళ్లీ పర్ల్ డిస్టిలరీలకే 1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. 2018-19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం 4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం 3 డిస్టిలరీలకే ఏకంగా 2,244.44 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. పర్ల్ డిస్టిలరీలకు అత్యధికంగా 1,462.41 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. 20 డిస్టిలరీలు రాష్ట్రంలో ఉంటే కేవలం ఈ 3 డిస్టిలరీల నుంచే 47.09% మద్యం కొనుగోలు చేశారు. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్ను పంపారు. అయితే ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ ఎజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ 2 జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు కాపీ టు PS టు సీఎం అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనేలేదు. ఈ తరహా స్కామ్లు చంద్రబాబు పాలనలో అత్యంత సహజం. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు.
2014 నవంబర్లో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కమిటీ సూచించిన వాటికంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు నాటి టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం పాలసీ మీద అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతోన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు అసలేమీ గమనించడం లేదన్న భ్రమల్లో బతుకుతోంది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. పచ్చ సిండికేట్ ఆ 5 ఏళ్లు చెలరేగిపోయింది. ఇప్పుడు కూడా ఏపీలో జరుగుతోంది అదే. కానీ 2019 నుంచి 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు సాగేలా చూశారు. మరి ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకాలు కేటాయించి అమ్మకాలు బాగా సాగేలా చేసిన వాళ్లకి లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? జగన్ ప్రభుత్వం మద్యం విక్రయ వేళలను బాగా తగ్గించింది. దాంతో అమ్మకాలు తగ్గాయి. అలాంటప్పుడు లంచాలు ఇస్తారా? లేక చంద్రబాబు పాలనలో మద్యం దుకాణాలను ఎక్కువ సమయం తీసి ఉంచి అమ్మకాలు బాగా సాగేలా చూశారు. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే లంచాలు ఇస్తారు కదా. ఇక చంద్రబాబు పాలనలో పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులతో రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మద్యం దొరికేది. ఇప్పుడు కూడా ఏపీలో పరిస్థితి అదే. కానీ జగన్ పాలనలో ఒక్క పర్మిట్ రూమ్ లేదు, ఒక్క బెల్ట్ షాపు లేదు. అలానే 2014 నుంచి 5 ఏళ్ల పాటు బేసిక్ రేట్లని పెంచి డిస్టిలరీల నుంచి చంద్రబాబు ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వైన్ షాప్ల సంఖ్య తగ్గించారు, విక్రయాల వేళలు తగ్గించారు. మద్యం అమ్మకాలు విపరీతంగా సాగి లాభాల మీద లాభాలు వచ్చేలా సహకరించిన వారికి లంచాలు ఇస్తారా? లేక మద్యం అమ్మకాలు బాగా తగ్గేలా చేసిన వారికి లంచాలు ఇస్తారా అన్నది సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయే విషయం. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం పాలసీ మీద అక్రమ కేసు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతల మీద విషం కక్కుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తాను అని ఊదరగొట్టడం, అధికారంలోకి వచ్చాక అప్పులు సృష్టించడం చంద్రబాబుకి కొత్తేం కాదు. అయితే కేవలం అప్పులు మాత్రమే కాదు, చంద్రబాబు పాలనలో సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది సొంత సంపద. చంద్రబాబు రాజకీయ చరిత్ర తిరగేస్తే వెన్నుపోటు కుట్రలతో పోటీ పడుతూ కనిపించేవి కుంభకోణాలు. ఆ స్కాముల్లో మద్యం స్కీమ్లకు సిండికేట్లకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి తన అరాచక పాలన గురించి ప్రశ్నించే ఆలోచనా శక్తిని చంపేస్తూ అదే మద్యం నుంచి వేల కోట్లు దిగమింగడంలో చంద్రబాబుకి తిరుగేలేదు. అలాంటి చంద్రబాబు జరగని లిక్కర్ స్కామ్ని జరిగినట్టుగా చెబుతూ పన్నిన కుట్ర చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చీకొడుతున్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలు ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచన శక్తిని చంపేయడంలో చంద్రబాబుకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు సొంతమే. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా 1,300 కోట్ల మేర గండికొట్టారు. ఈ విషయమై రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడడంతో 2023లోనే సిఐడి కేసు నమోదు చేసింది. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో A1 ఐఎస్ నరేష్ అయితే A2గా కొల్లు రవీంద్ర, A3గా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఏసీబీ కోర్టు కూడా విచారణకు అనుమతించింది. చంద్రబాబు గత పాలనలో మద్యం కుంభకోణాలు ఎలా జరిగాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగారన్న దానిపై అనేక ఆధారాలను సంపాదించిన తరువాతే నాడు సిఐడి కేసు నమోదు చేసింది. లిక్కర్ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయి ఆ కేసులో బెయిల్ మీదున్న సీఎం చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో జరగని లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కుట్ర చేసేశారు. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విషం కక్కుతున్నారు.
2014 నుంచి 5 ఏళ్ల పాటు సిండికేట్లు బినామీల మధ్య మద్యం దందా సాగించిన చంద్రబాబు ప్రభుత్వమే ఇప్పుడు ఏపీలో మళ్లీ అధికారంలో ఉంది. మళ్లీ మద్యం అమ్మకాలు పచ్చ సిండికేట్ చేతుల్లోకి వచ్చేశాయి. 5 ఏళ్ల పాటు ఏపీలో బెల్ట్ షాప్ అన్నది లేకుండా జగన్ పాలన చేస్తే ఇప్పుడు ఏపీలో ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్లు అమ్మేవాళ్లు లేకపోవచ్చు, కానీ మద్యం అమ్మేవాళ్లు మాత్రం ఉన్నారు. వైన్ షాప్స్ లో పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేయడంపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీలో మద్యం ఏరులై పారేలా చేస్తోంది. టీడీపీ లిక్కర్ మాఫియా వేల కోట్ల రూపాయలు దిగమింగుతోంది. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు అసలు జగన్ పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా కుట్ర పన్ని వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధిస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.